నేను డైటీషియన్ అబితా చిలుకూరి. ఇప్పుడు బయట మనం చాలా చూసింది ఏంటంటే వైరల్ అవుతుంది బ్లూ టీ. ఈ బ్లూ టీ అనేది ఎలా చేసుకుంటారు? దానికి నిజంగానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? దాన్ని చేసుకునే ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ. ఈ బ్లూ టీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇది బ్లూ శంఖం పూలు, బ్లూ కలర్‌లో ఉన్నవి. మళ్ళీ హనీ. తేనె చాలామందికి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ బ్లూ శంఖ పూల టీ మనకి టేస్ట్‌లెస్‌గా ఉంటుంది. అందుకని ఫ్లేవరింగ్ కోసం అని చెప్పి కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ కూడా కావాలి మనకి దీనికి. చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బౌల్ పెట్టి 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ టైం ఇద్దాము. అది బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లోకి ఈ బ్లూ శంకు పూలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూసినాం కదా మనము వాటర్ చాలా బాయిల్ అయింది కదా. ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము 1 టీ స్పూన్ ఆఫ్ బ్లూ శంఖం పూలు వేసుకోవాలి దీంట్లో. ఇది ఎదర్ డ్రై అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టిర్ చేసుకొని ఇది ఇంకో 5-10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనకి అది కొంచెం కాన్సన్ట్రేట్ అయిన తర్వాత బ్లూ కలర్ అనేది దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఫ్లేవర్ మొత్తం టీలోకి వచ్చిన తర్వాత మనకి ఇది బ్లూ కలర్లో ఇట్లా కనిపిస్తుంది. దీన్ని మనం తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక డైరెక్ట్గా గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. ఇప్పుడు మనకి బ్లూ టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసినాం కదా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి బ్లూ టీ అని. దీనికి మనకి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఇది నాన్ కెఫినేటెడ్ టీస్, వన్ ఆఫ్ ద హెర్బల్ టీ కూడా. మనకి ఇది ఆయుర్వేదాలో ప్రీవియస్గా కూడా చాలా ఏజెస్ నుంచి మన యాన్సిస్టర్స్ ఫాలో అవుతూ వచ్చారు. దీనికి జస్ట్ మనకి కలర్ కోసమని, జస్ట్ తాగడం కోసం, టేస్ట్ కోసమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది ఇది. ఇప్పుడు మనకి స్టమక్‌లో కానీ, బ్రెయిన్‌లో కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటే మొత్తం తగ్గిపోతుంది. దానివల్ల డైజెషన్ బాగవుతుంది. డైజెషన్‌తో పాటు మనకి మెమరీ కానీ, కాగ్నిషన్ కానీ, బ్రెయిన్ సెల్స్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది కాబట్టి మనకి చాలా బాగా బెనిఫిట్ చేస్తుంది బ్రెయిన్ హెల్త్‌కి. స్ట్రెస్ ఏమైనా ఉంటే స్ట్రెస్ కూడా మైండ్ మొత్తం కామ్ చేస్తుంది కాబట్టి స్ట్రెస్ రిలీఫ్‌గా కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంది. డైజెషన్ కానీ, అబ్జార్ప్షన్ కానీ అవన్నీ చాలా బాగా అవుతాయి. ఎవరైనా ఎంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నా కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇది మనకి చూడడానికి కూడా మంచిగా బ్లూ కలర్‌లో ఉంది కాబట్టి తాగడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. అంతేకాకుండా దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ హనీ కాదు అనుకుంటే మీరు కొంచెం దాంట్లో ఒకవేళ కొంచెం బ్లాక్ పెప్పర్ కానీ, లేకపోతే నల్ల మిరియాల పొడి, లేదంటే కొంచెం నిమ్మకాయ వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు మనకి చాలామందికి స్కిన్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఇష్యూస్ కానీ, ప్రీమెచ్యూర్ ఏజింగ్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. మన స్కిన్ హెల్త్ బాగుండడం కోసం ఈవెన్ కాంప్లెక్షన్ ఈవెన్ టోన్ రావడం కోసం స్కిన్ టెక్స్చర్ ఈవెన్ అవ్వడం కోసం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ చాలా బ్రిటిల్ ఉంది, డెన్సిటీ లేదు, చాలా బ్రేకేజ్ ఉంది, హెయిర్ బ్రేకేజ్ అన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మనకి హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఈ బ్లూ టీ ఒకసారి మనం టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇది చాలా బాగుంది. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇది ఇంట్లో చిన్న పిల్లలకు కూడా తాగొచ్చు. ఎందుకంటే వాళ్ళకి యూజువల్‌గా ఇట్లాంటివి తాగాలి అంటే టేస్ట్ బాగుండదు, లేదా కలర్ బాగుండదు, చూడ్డానికి అట్రాక్టివ్‌గా ఉండదు అని అవాయిడ్ చేస్తారు ఫుడ్. కానీ ఇది అట్లా కాదు కాబట్టి డెఫినెట్‌గా చిన్న పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఎవ్రీడే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ ఒక కప్ మీరు తాగేసి డే స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది.